చేసుకో సని చేసుకో పోతా ఉంటా చేసుకో అసలుడే గాని మహానుభావుడు. ఒక్కరు చాలు ఒక్కనేలే. సరే సార్ చూడు ఒక్కరు చాలే. అదే ఒక్కరే. ఏం పేరానా? వెంకటరాముడు సార్. ఏం చేస్తుంటావు? నేను ఇదే పని చేస్తాను సార్. ఇదే పనే? ఇదే పని. ఆ పని కంకర పని దొరుకుతుంది. కంకర పని అవులే. బుర్ర పుట్టిన పని ఆ పని చేద్దాం పని అంటే చేద్దాం పని అట్టే ఉండాలి. ఈ పని చేయను, ఈ పని చేత కాదు కాదు నా పని కాదు అనేది. సీట్ బెల్ట్ వేసుకో. జైల్లో పెట్టుకోది. మా మనుషులు ఒక్కరంటే నా లేక లావు పనులు పోతారు. 1000 రూపాయలు పడాలి వాళ్ళకి. ఉంటుంది కదా. అదే ఊరికి సార్ ఈడే పంపస్ పంపాంస్ కాడక దీనికి పిలితే పంపాంస్ కాడక దీనికి పిలితే కాదు, ఇది మోగుతుంటది. అతనా దానికి వచ్చిందే కప్ప. టీ 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 అంటలేదా? అంటుంది. అట్టగా తప్ప అంటుంది. అది తప్ప అంటుంది. నా లెక్క వేసుకోవాలా అంటే నాకు రాదు సార్ ఇది. నేను చూపిద్దునా? ఇప్పుడు పని చూస్తారు ఇది. మళ్ళీ ఇట్లా పెట్టాలని దీన్ని. కాదు, మామూలుగా పని నేను చెయ్యను, ఆయాసం వస్తుంది అని అంటావా? ఏమన్నా లేదు పంచాయతీ లేదు. ఎంతవరకైనా పొందుతా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. షుగర్ కూడా లేదు. షుగర్ కూడా లేదా? మామూలుగా పని వాళ్ళు ఇట్లే సాకులు చెప్పి టీ కావాలా, టీ తాగతా, గుంత తొగేది. ఏమైందంటేనా, మా తాత మా అవ్వనే కాకుండా ఇంకా ఆమెను పెట్టుకున్నాడు. ఆమె ఏం చేసిందంటే మందు పెట్టింది. ఆమె మందు పెట్టే దాంట్లో మాంత్రికుడిని ఈయన వంశం నాశనం అవ్వాలని చెప్పేసి చాలా బాధలు మాకి. మా ముగ్గురం అన్నదమ్ములము. నమస్తే పెట్టండి. ఏమనుకోతాడు సార్. కానీ మాకు పెళ్ళిళ్ళు అయితే లేవు. పెళ్ళి కాకుండా చేసిందంట ఆమె. ఎంత నీచందంటే మేము మాంత్రికుడిని కలిసి నాకు తెలిసింది. మాకు కుజ దోషం ఉందంట. ఇంకా అట్లా మాకు ఎవరు ఏం చేసినా పెళ్ళిళ్ళు కాకుండా చేస్తాము అని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే పీడ పట్టించి మాకు రాత్రి కళలో పులిలు వస్తాయి. పులి వస్తుంది. పులి వచ్చి మమ్మల్ని కొరికి తిన్నట్టే చేస్తుంది. మా ముగ్గురికి ఒకటే పులి వస్తుంది. అట్లా ఎట్లా అవుతుంది అన్న? అట్లా పులి వచ్చిందంటే నరసింహస్వామి వచ్చిందంటే పులి అంటే మళ్ళీ అది పిల్లి లెక్క ఉంటది. అంతేగానే ఉండేది తరాలు. పులి సింహం కాదు, పులి. వస్తుందా? పులి వచ్చి మా మిద్దె పైన కూర్చొని మా డోర్లు తీసుకొని లోపలికి వస్తుంది. ఒక మంచి ఉన్నాడు, ఆ మంచి పులిని చంపనీకి వస్తాడు. మా కళ్ళలో పులిలో చంపనీకి వచ్చి, అరే మీరు కొంపలో ఉంటారు కదా అంటాడు. ఏమి ఏం లేదు సార్. ఎందుకు నవ్వుతున్నావు? దీనికి నేను నగల్లో ఏడ్చాలో నాకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ పని మన పని ఏంది? పని గుంత దోగేది. గుంత మంచి గుంతనేనా? మంచిదే కదా. కాదు, పీడ తీసినది. పీడ తీసినదే. పేమెంట్ ఎక్కువ అవుతుంది సార్. 600 కదా పేమెంట్ ఎక్కువ. కాదు, ఇప్పుడు దానికి సంబంధించిన ఏం చేసినా అంటే అది పీడ రావాలా అని చెప్పేసి కొట్టుకుని అనుకో.
చాలా కష్టం వస్తుంది. కాదు, అది ఆత్మ మా లోపలికి వచ్చి కూడా ఇట్లా ఉందన్న మా పరిస్థితి. నా దగ్గర దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. ఇదే మా పరిస్థితి. కానీ ఇట్లా మాకు నేను ఏ దానికి పడను. శోభ చేస్తుందన్న. నన్ను భయపడించా మాత్రం నేను భయపడతాడు కాదు. నన్ను భయపడించా మాత్రం నేను భయపడతాడు కాదు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షోటర్ని కాదు, మాకు ఇదే బాధ. ఇట్లనే వచ్చి దాని శక్తి చూసుకున్నాపా, దాని శక్తి చూసుకున్నాపా. దాని శక్తి వరకు చూస్తాపా. అదేనా ఇట్లా చేసి సతాయిస్తుంటది. మా మందు కావాలి నాకు ఇప్పుడు, మందు కావాలా, తిప్పిస్తాను. మందు కావాలా, నాకు 2000 రూపాయలు డబ్బులు కావాలా. 2000 గుంతది గుంత భయపడడానికి అందరూ భయపడాల్సిందేగా. కాదు, మాకు గుంత ఏం కాలేదులేనా, ఏం కాలేదులేనా. నా దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. కానీ నన్ను ముట్టుకొని లేచినోడు యేసు ప్రభు. కానీ మాకేం జరిగిందంటే తిప్పలు పెట్టుకున్నా కానీ నన్ను తిప్పలు పెట్టుకోలేవు. ఇట్లా మాకు సతాయిస్తుంటదని అంటే నన్ను తిప్పలు పెట్టుకున్నానంటే బగ్గని పీడ అందిస్తా, బగ్గని పీడ అందిస్తా. అవులే బీడి అంటే బీడికి అటాచ్ చేస్తుంది. బీడి అంటే గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. పోదమ్మా నాకు ఇప్పుడు ఆ పీడ పెట్టుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయమంటే చెప్పు. స్వామి ఏం చెప్పినాడంటే గుంత తోగి మంచిని రక్తం చుక్కలు వేసి గుంతలో పుంచేమన్నాడు అన్న. ఎవరు నన్ను పూజామన్నారా? నన్ను పూస్తారా? నన్ను పూస్తారా? పూస్తావు. అర్థం చేసుకో. ఒక చిన్న ఇంజెక్షన్ వేస్తాను నీకు. లేదు పట్టుకో అన్న. కాదు, అర్థం చేసుకోనా. కాదు, అర్థం చేసుకోనా. మీరు నేను పోవాలా? ఎవరు దొరకట్లేదు. కొంచెం కొంచెం ఆడిపోదా ఆడిపోదా, కొంచెం ఆడిపోదా ఆడిపోదా, ఆడిపోదాం. వస్తలే వస్తలే కొట్టద్దు. వస్తలే వస్తలే సహకరించు. బాగా నాకు ఏం కాదుపా, కాదు నాకేం కాదని చెప్పినా కదా. అవును, నీకు కాదు, ఇది మోగుతుంటది. మోగతే మోగపా మోగకూడదు, సెన్సార్ ఒప్పుకోదు. వద్దు నాకు కాదే. ఇంకా కూర్చుంటా లేదా నువ్వు? స్వామిజీ ఫోన్ చేసి మన సీఎం స్వామి కొట్టద్దు మొత్తం మంది కొడతా. మంచి వద్దు, మంచిగా ఉండు. మీరు పారే కాదు, మాకు తెలియకూడదు నువ్వు ఆడుతున్నావు అని చెప్పేసి. లొకేషన్ ఆన్ చేసినావా? స్విచ్ ఆన్. ఎర్రదొద్దు, 3 వత్తున్నావు. వద్దు, పట్టుకో. స్వామి 5 అడుగులు ఉన్నాడు. ఫోన్ చేసి 5 అడుగులు అర్థం చేసుకో. మా పొయ్యిడ బయట మాట్లాడి స్వామి మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? పోదాం కోసం బాధపడతామంటే నేను సంతోషం అన్న. ధన్యవాదాలు. మరి నా పిల్లల కన్నా ఫోన్ చేస్తా. లేదు, వద్దు, తెలియకూడదు. తెలిస్తే మాకు తెలిసిపోతే మేము పోలీసులో పడమా పట్టుకోబోరా. గుండె అటాక్ వచ్చింది. ఇందాకన్నా లేదని చెప్తుంది. బెల్ట్ వేసుకున్నా. నాకు చెప్తున్నా కదా, గుండె అటాక్ వచ్చింది.
వద్దు నాకు సూర్య అవుతున్నా కాదు పాల పూజలు ఉన్నట్టున్నాడు. నువ్వు ఎగరొద్దు. ఏం చెప్పు వద్దు నాకు వద్దు బాధ ఉండదు, నాకు బాధ వద్దు ఏం వద్దు. మనిషి సంతోషంగా పోవాలా, అది బాధ ఉండకూడదు. బాధలో పోతే నీ ఆత్మ కూడా ఇప్పుడు మాకు పిల్లలకి పెడతారు అంతా దేవుడే చూసుకుంటాడు. సాయం చేయి. నువ్వు అట్లా పెడితే నాకు సరిపోతుడు. నువ్వు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటాను మరి బాబా మంచిగా పనిముతోకపోతున్నారా మీరు? మాట్లాడతానంట బాబా. బాబాతో మాట్లాడారు స్వామీజీ. హలో స్వామీజీ, ఈయన దొరికినాడు వస్తలేడు స్వామీజీ. మాట్లాడు సార్. స్వామి స్వామీజీ నన్ను అడుగు దొరికొచ్చావా? అదే మరి నన్ను మళ్ళీ సూది లేస్తాము మత మంది కొడతామంటున్నారు. నన్ను భయపడుతున్నారు వీళ్ళు. కాదు స్వామీజీ, మీరే చెప్పినారు కదా అమ్మా ఆయన అనేది వినకుంటే సూదేసుకొని తీసుకురండి అని చెప్పేసి. నేను వస్తానంటున్నాను స్వామీజీ. ఇంటలేడు ఫస్ట్ వస్తానంటున్నాను. నాకు సూదులు కానీ మత మంది కొట్టాకారు వస్తానంటున్నా. వస్తున్నా స్వామీజీ వస్తున్నా. సామూజీ కాదు స్వామీజీ, సామూజీ కాదు స్వామీజీ. ఫోన్ ఇవ్వమంటే ఇస్తలేడు స్వామీజీ. స్వామీజీ వస్తున్నా నేను. ఫోన్ ఇవ్వమని చెప్పండి. వస్తున్నానికి వచ్చినాక నేను చూసినాక నేను మాట్లాడతా. ఫోన్ ఇవ్వమని చెప్పండి. స్వామి దూరం నుంచే చూస్తాడు. సరేలే ఆడికి వచ్చినాక ఫోన్ ఇవ్వమని చెప్పండి స్వామీజీ. ఫోన్ ఇస్తలేడు, ఫోన్ ఇవ్వమని చెప్పండి. లే స్వామీజీ. సరే స్వామీజీ నాటికి వచ్చినాక మంత్రాలు చదువులే. సరే స్వామీజీ నాటికి వచ్చినాక మంత్రాలు చదువులే. ఫోన్ ఇవ్వమని చెప్పు స్వామీజీ. కాదు నీ ఫోన్ వెనక నువ్వే తీసుకుంటావు కదా ఫోన్. లేదు ఈడ నాకు ఫస్ట్ వెనక ఇచ్చలే నేను ఇచ్చలే నీకు ఇస్తలే నేను ఆడి వెనక ఇచ్చలే. రక్తం తీసేది అది బ్లడ్ తీసేది బాక్స్ దీంట్లో ఉండాలి. మీరు అంతా కంప పెడుతున్నారు నాకే. కావాలకు రక్తం మీ నుంచే పంపించాలా? సూది 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 అక్కడ ఉంది. కాదు కాదు ఏమి రాదు. సరే ఓపెన్ తీసుకో బయట. పంచాయతీ మీరు చెప్పకుండా ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. చెప్పి తొలకపోతే ఎవరైనా తొలకపోతారా? చెప్పి ఎవరైనా తొలకపోతారా? సర్లే ఇప్పుడు చెప్పలేదు, చెప్పకుండా తొలగపా. ఇప్పుడు నీకేం చెప్పలేదు. కూర్చో చెప్తా. ఇప్పుడు నీకేం చెప్పలేము మేము. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎట్లా మత్తు పెట్టాలి కదా, ఆ రక్తం చుక్కలు వేయాలి దాంట్లో. ఏదిలే ఆడి వెనకైతులే కపాలం లేదా? కపాలం లేదు. మీద రక్తం చుక్కలు వేసి అది ఏలు పెట్టాడా? ఏలు పెట్టు కూర్చుతాను. 2 రక్తం చుక్కలు వేయి. ఆడ స్వామి పూజ కూర్చున్నాడు. కాదు ఇద్దా వద్దు స్వామి. బ్లేడ్ అది వద్దులే. ఎందుకు సార్ నన్ను దెబ్బలు పెడుతున్నారు? దీని మీద రక్తం చుక్కలు ఏమి వచ్చే ముందర అన్ని చేసుకొని రమ్మన్నాడు. సరే నేను ఆడి వెనక చేపించుకుంటానని చెప్తున్నా. ఏం చేపించుకుంటావు? ఆడి వెనక చేపించుకుంటాను. ఏం చేపించుకుంటావు? నేనే సొంతం కూర్చొని చేపించుకుంటా. ఏంది చేపించేది ఉండదు, చేసేది పెట్టి చేసేది. అట్లా నువ్వు పండుకొని ఉండాలాడా అంతే. ఉందలా 3 సార్లు. 3వసారికి వస్తే నా మనిషి. లేదంటే రక్తం చుక్కలే రాను పా. నేను ఖచ్చితంగా రాను పా. నేను రాలేను పా. యాడికి రాలేను పా. నేను వస్తాపా రానంటావు. లే మళ్ళీ ఎన్నికైతే రాలేను పా. గుంతలం అనుకున్నాక నేను లేచి వచ్చేది రాలేదు. అందుకే దీని మీద రక్తం చుక్కలే ఏతుపా వేసుకొని పోవాలా? కంప
వెనక చేపుతుపా నేను వద్దంటున్నానే నేను కారు దిగు ఉరుకుతే కదా నేను ఉరుకుతామనే మేము వేసేది ఒకడంటే ఉరికినాడు బండితో గుద్దేసినామని సరే పని వేసి ఫస్ట్ 2 రక్తం చుక్కలు వేసి నీకు ఏ 2 సుక్కలు 3 సుక్కలు దాని వెనక స్వామిజీతో అడిగే వేపించుకుంటా ఈడ వేసుకొని రమ్మన్నాడు నీ కంపన పెట్టు ఇట్లా పెట్టు ఏళ్ళు పెట్టు బాగా ఇట్లా పెట్టు ఏమి ఆట ఆడుతున్నా పెట్టు మళ్ళీ ఎట్లా మళ్ళా మరి ఎట్లా నేను రావాలా వద్దా రావాలా మరి రావాలంటే ఈడ రక్తం చిక్కలు వేసుకొని రావాలంటే వస్తా లేదంటే నన్ను దింపేసేయరు అంతే వేరే మంచిగా అనుకోని పోతుంది నువ్వు పట్టిస్తావా నేను పట్టిస్తా ఎవరిని నేను తాగమైన మంచిని పట్టిస్తా నేను తాగమైన మంచిని పట్టిస్తా ఏంది నాన్నకు తాగమైన మంచిని పట్టిస్తా నాకన్నా డబ్బులు ఉన్న మంచిని పట్టిస్తా అట్లానా నీకన్నా తక్కువమైన అంటే ఏంది లే నాకు డబ్బులు ఉన్న మంచిని పట్టిస్తా నాకు ఏదో అంటే తాగమైన మంచిది అంటే నాకన్నా డబ్బులు ఉన్న మంచిని పట్టిస్తా డబల్ అంటే నీకంటే లా ఉంటాడా నాకన్నా లాభం బరువు బరువు ఏమున్నాడు బరువు ఉండాలా వయసు 60 ఏళ్ళు 60 ఏం చేస్తావు నీళ్ళకి యంగ్ గుండెలు కావాలా వయసు మీద ఉన్న 30 ఉంటాయా 65 ఉంటాయి తమాషా చేయక 65 ఎంత స్మార్ట్ ఉన్నావు నువ్వు బియ్యం కాడ చూసుకోపో పెళ్ళైందానికి పెళ్ళైంది 2 బిడ్డలకు పెళ్లి చేసినాను కల్లూరులో చూపిస్తా ఇంకా పెళ్ళి అయితలేదు కన్ను పెళ్ళి అయినాను భార్య పిల్లలు అని చెప్తున్నావు నీకు ఇంకా పెళ్లి కాలే నీకు 3 మనవాళ్ళు మనవాడు బిడ్డకి నీకు పెళ్ళి అయ్యలే ఇంకా చేయి చూపి ఇట్లా చూడు యాడైంది పెండ్లి రాతప్పుడే మారుతుంది పెండ్లి అయితే బాగా చెప్పినావు గీతలు ఉన్నాయి నువ్వు ఏయన్నా స్వామి చెప్పిన టైం అవుతుంది పట్టుకనా కానిద్దాం ఇంకా గొంతుకేసి పట్టుకది బుద్ధి పుట్ట కాడ తీసుకో రక్తం మరి ఏం చేస్తుంది మరి ఏం చేయాలి మరి చెప్పు చెప్పినప్పుడు నేను అప్పుడు నాకు 3 బిడ్డలన్నా వస్తాను 3 సార్లు 5 సార్లు అనుకుంటా తమాషా చేస్తున్నారా కెమెరా ఆడుంది నాకు 3 బిడ్డలు కెమెరా ఆడుంది కెమెరా ఏమో ఆడిందో చూడు నాకేం తెలుసు దీనిలో నాకు చల్లగా వేసి పెట్టావు ఇంత రాన పెద్ద పడతారు చూస్తానులే నేను నీకేమైనా ముందే తెలుసా యాక్టింగ్ చేస్తున్నావా కూర్చొని నాకేం పని యాక్సిడెంట్ చేయలేక మీతో నాకేం పడదు యాక్సిడెంట్ చేయలేక సరే అని చూడు ఈడ కెమెరా ఇది మేము తమాషా ఈడ మేము తమాషా వీడియోలు చేస్తుంటాం ఎక్కించుకున్న వాళ్ళకి ఇట్లా మజాక్ చేసి యూట్యూబ్ లో పెడుతుంటాం ఓకే మన వీడియో కూడా యూట్యూబ్ లో వస్తుంది చూడు సరేనా ఏమైంది టీవీలో మంది చూసినారు అనుకో నైనా నువ్వు ఎందుకు ఎక్కినావు నా కార్లలో ఎందుకు ఎక్కినావు పని నువ్వు పని గురించి తెలియనా నువ్వు ఇంటికాడ కొంచెం తిను ఇంకో మన సంగతి సాధించాలని నీ మందొద్దు నీ మాకొద్దు అని అంటారు కొడుకు మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు సరేనా సెల్లులో తెలుసు కదా అన్ని సెల్లులు కలబోతుంది పో అట్లా నువ్వు కూడా చెప్పి ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు నీ నుంచి ఒక సందేశం వేరే వాళ్ళు భయపడే వాళ్ళకి సందేశం చెప్పు నువ్వు ఒక సందేశం ఇయ్యి నలుగురికి నీ నుంచి మంచి కావాలా ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దారు మధ్యాహ్నం పోనీకనే టాక్సీ బస్సులోనే వెళ్ళండి అని చెప్పు టాక్సీ బస్సులో వెళ్ళండి అని చెప్పు ఈ కూలింగ్ బస్సులో నన్ను ఎవరు ఎక్కేమంటారు టాక్సీ బస్సులోనే వెళ్ళండి అని చెప్పు మేము చెప్పినట్టు చెప్పు అయిపోయింది ఇంకా మీ టాక్సీ బస్సులోనే వెళ్ళండి అని చెప్పు టాక్సీ బస్సులోనే ఎగలండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ నాకు 2 కొడుకులు 3 బిడ్డలు నాకు పెళ్ళాము నేనే ఉండేది నా పెళ్ళానికి నేను చచ్చిపోతే ఒక 10 కోట్లు పంపారు అయిపోయా వచ్చేస్తున్నాము డబ్బులు కావాలి ఏమో నాకు తెలియదు కానీ నువ్వు డోర్ తెరుచు నాకు
అట్లా వచ్చేది నాకేం తెలుస్తుంది. అబ్బా సరే సార్ దయ అంతే ఏమో జోడున్నాడు.